అందరికీ నమస్కారం. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీపావళి గ్రామం గార మండలంలో చదువుతున్నాము. మా పాఠశాలలో మాక్ అసెంబ్లీ చేస్తున్నాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ముందుగా వందే మాతరంతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం. సభలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. సభ యొక్క మనమందరం ప్రజాసేవకులం. ప్రజల సొమ్ము దోచుకునే హక్కు మనకు లేదు. సభ యొక్క కాలాన్ని వృధా చేయకుండా ఈ విలువైన సమయాన్ని ప్రజల సమస్యలపై చర్చలకు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పాటై సుమారు 16 నెలలు అవుతుంది. అధ్యక్ష, మన మంత్రి మండలి ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు సాధించాం. అధ్యక్ష, చాలా సంస్కరణలు చేశాం. అధ్యక్ష, వాటన్నిటికీ చాలా ప్రజాస్పందన లభించింది. అధ్యక్ష, 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యకలాపాలు మరియు పథకాలను అమలు చేస్తుంది. అధ్యక్ష, వీటిలో ముఖ్యమైనవి సూపర్ 6 పథకాలు అమలు. మా ప్రభుత్వం వేలు అందిస్తున్నాం. అధ్యక్ష, తల్లికి వందనం కింద పాఠశాల పిల్లలకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం చేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం సహాయం లభిస్తుంది. అధ్యక్ష, ఆడబిడ్డల నిధి కింద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అధ్యక్షుల వారికి నాయక ధన్యవాదాలు. ప్రతిపక్షం వారి అభిప్రాయం. అధ్యక్ష, సభకు నా నమస్కారం. అధ్యక్ష, విశాఖపట్నంలో జరిగిన 30వ CI భాగస్వామ్య సమ్మిట్ నవంబర్ 14-15-2025 జరిగిన ఈ సమ్మేటివ్ ఒప్పందాలు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దీనికి ముఖ్యమంత్రి గారి సమాధానం. అధ్యక్ష, ప్రతిపక్షం ఎమ్మెల్యే వర్యులు గారు మంచి ప్రశ్న అడిగారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అధ్యక్ష, మేము నిబద్ధత ఉన్నవారితో అనే ఒప్పందాలపై సంతకాలు చేశాం. అధ్యక్ష, పెట్టుబడిదారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది ఉండదన్న నమ్మకం కలిగించేందుకు ఏస్క్రో ఖాతాను ఏర్పాటు చేశాం. అధ్యక్ష, పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే GSTలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధ్యక్ష, దీనికోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిజియన్స్ కేంద్రం ఏర్పాటుకి ఒప్పందం కుదుకూర్చుకున్నాం. అధ్యక్ష, ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్ల విద్యుత్ సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అధ్యక్ష, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా పథకాలను ఏర్పాటు చేస్తాను. అధ్యక్ష, నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. అధ్యక్ష, తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున వారి తల్లుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అధ్యక్ష, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం క్రింద విద్యార్థులకు రుచికరమైన భోజనం ప్రవేశపెట్టాం. అధ్యక్ష, నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రతిపక్షం నుండి సాయి కీర్తన గారి ప్రశ్న. అధ్యక్ష, మన విద్యాశాఖ మంత్రి గారు అందరి పిల్లలకు విద్య అందుతోంది అంటున్నారు. కానీ లెక్కల ప్రకారం సంచార జాతుల పిల్లలకు ఎప్పటికీ చదువుకు నోచుకోవట్లేదు. అధ్యక్ష, మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం వారి కొరకు మొబైల్ పాఠశాలలు సంచార జాతుల వారికి ఏర్పాటు చేశాం. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నా నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ శాంతి భద్రతలు అందిస్తున్నాం. అధ్యక్ష, అవసరమైన చోట రక్షగా భటులను ఉంచి ప్రజలను రక్షిస్తున్నాం. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు